వినాయకుడి పూజ అయిపోతే గనక చూపించండి, అవ్వకపోతే మాత్రం ఇప్పుడే చూపించండి ఈ వీడియోని. ఎవరికి? మీ పిల్లలకండి. వినాయకుడి పూజ మనకి ఎంత ఉపయోగపడుతుంది అనే విషయాలు నా సెల్ఫ్ ఎక్స్పీరియన్స్లోనే చెప్తానండి. నిజమే చెప్తున్నాను. 3-4 రోజుల ముందే మొదలైపోతుంది కదా. ఏది? మట్టి తెచ్చుకోవడం, పిసుక్కోవడం, ఇంకా రకరకాలైన ప్రయత్నాలు. అదేమో నిలబడదు, తొండం ఒకలాగా వస్తే పొట్ట ఒకలాగా వస్తుంది, షేప్ రాదు, అయినా ట్రై చేసి ఏదో రకంగా సాధిస్తాం చూడండి. అదొక సాటిస్ఫాక్షన్ అండి. ముఖ్యంగా మట్టితో ఉండటం వల్ల ఆరోగ్యం, మనలో క్రియేటివిటీ పెంచడానికి ఖచ్చితంగా వినాయకుడు ఈ రకంగా ఉపయోగపడతాడు. 2, ఉదయాన్నే పత్రి కోసం బయలుదేరుతాం కదండి. ఇప్పుడంటే కొనుక్కొచ్చేస్తున్నారు, కానీ పత్రి కోసం బయలుదేరి ఆ పొలాల గట్లు, చెరువు గట్లు, చాలగట్లు, పాములు ఇలాంటివి ఉంటాయేమో వాటి నుంచి తప్పించుకోవడం. ఏ రకాలు కావాలి అంటే అది ఒరియా, లేకపోతే తొంగ, ఇంకా చాలా ఉన్నాయి, గరిక, లేకపోతే ఆ పత్రం, ఈ పత్రం, ఇవన్నీ తెలుసుకునే క్రమంలో మాకే ఒక పెద్ద క్విజ్ ఉండేదండి. అరే అది ఆ పత్రం అంట, ఇది ఈ పత్రం అంట, అది పెట్టొచ్చంట, ఇది పెట్టకూడదంట, ఇలాగని చెప్పి తెలిసి తెలియని వయసులోనే చెప్తున్నాను. అది తర్వాత ఇక పూజ దగ్గర కూర్చుంటే అసలు ఎందుకు ఆయన షేప్ అలా ఉంది, ఆయనకి ఎందుకు ప్రత్యేకంగా తొండం ఎందుకు ఉంది, పొట్ట ఎందుకు ఉంది, ఎలిక ఎక్కడి నుంచి వచ్చింది, ఏ దేవుడికి లేనట్టు ఈ పత్రాలు గిత్రాలు ఇవి పెట్టడం ఏంటి, ఏ టేస్టు లేని ఆ ఉండరాళ్ళు పెట్టడం ఏంటి, ఇవన్నీ కూడా చాలా డౌట్స్ వస్తాయండి పిల్లలకి. అవన్నీ కాస్త ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే మాలాంటి వాళ్ళ వీడియోలు చూపించండి. ఇంకా చాలా ఉన్నాయి కదా, స్టోరీలు ఉన్నాయి కదా, ఇవన్నీ చదివి వినిపించండి. తర్వాత వచ్చి పుస్తకాలండి. అబ్బో అంతవరకు పెద్దగా పట్టింపు ఉంటుంది, కానీ పుస్తకాలు తెచ్చేయాలి, పెట్టేయాలి, పసుపు చక్కగా రాసేసి దాని మీద ఓం అనో శ్రీ అనో రాసేస్తే అదొక రకమైన తృప్తి, అదో రకమైన కాన్ఫిడెన్స్ కదండి. ఏది దేవుడు ఏదో చేస్తాడు, ఖచ్చితంగా చదువు నేర్పిస్తాడు, మంచి చదువు వచ్చేలా చేస్తాడు, ఇలాంటివి ఖచ్చితంగా సైకలాజికల్ ఇంపాక్ట్ అయితే చాలా మంచి ఇంపాక్ట్ పడుతుందండి. వినాయకుడు పిల్లలకి బాగా నచ్చడానికి ఇది కూడా ఒక కారణమేమో అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇక తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రానికి చక్కగా ఈ పత్రి వగేరా ఇవన్నీ తీసుకెళ్ళి నిమజ్జనానికి వెళ్తాం చూడండి. కాలువకి ఏ సైకిల్ మీద వెళ్తాం, లేకపోతే నాన్నతో కలిసి వెళ్ళి చక్కగా కలిపేసి నమస్కారం చేసుకుంటాం. లేకపోతే పక్కనే ఉన్న మండపంలో అక్కడ ఇచ్చేసి మళ్ళీ సాయంత్రం అక్కడ చక్కగా ఆ పూజలు, ఆ భజనలు, వాళ్ళతో కోలాహలంగా పార్టిసిపేట్ చేసి 4 స్టెప్పులు వేసి వాళ్ళు ఇచ్చిన ప్రసాదం తిని అక్కడ మంచి పాటలు లేకపోతే మంచి ప్రసంగాలు ఉన్నాయి కదండి. ఇన్ని అంటే నాకు గుర్తొచ్చినవి కొన్ని ఈ లిమిటెడ్ టైంలో చెప్పాను. మీకు ఇంకా చాలా మంచి అనుభవాలు ఉంటాయి. అనుభవాలన్నీ పిల్లలకి షేర్ చేయండి. అన్నీ కాస్త వివరంగా ఓపిక్గా చెప్పండి. వాళ్ళతోనే చేయించండి, దయచేసి వాళ్ళతోనే చేయించండి అని నా సలహా. కామెంట్లో చెప్పండి మీరేమంటారు.